చిత్తూరు జిల్లా పలమనేరు ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ప్రస్తుత కమిటీ గడువు ముగిసింది. దీంతో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కోఆపరేటివ్ అధికారి ప్రకటించారు. ఇందులో 11 మందితో కూడిన నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సూపర్ బజార్ అధ్యక్షుడిగా ఆర్వి బాలాజీ, ఉపాధ్యక్షుడిగా పి సుధాకర్ రెడ్డితో పాటు సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక సూపర్ బజార్లో మేనేజర్ బాలకుమార్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యుల సహకారంతో సూపర్ బజార్ అభివృద్ధికి కృషి చేస్తామని బాలాజీ పేర్కొన్నారు. పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ ముందు ఉన్నటువంటి కమిటీ టైం అయిపోయిన వెంటనే అమర్నాథ్ రెడ్డి గారు స్పందించి అమరన్న గారి కృషితో గవర్నమెంట్ నుండి పర్సనల్ ఇన్ఛార్జిగా కమిటీని పూర్తి కమిటీని తేవడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఆర్వి బాలాజన్న గారిని పర్సనల్ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగాను మిగిలిన 10 మందిని డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈరోజు నాకు ఈ సూపర్ బజార్ అధ్యక్షుడిగా అదేవిధంగా ఈ యొక్క కమిటీని అదేవిధంగా 10 మంది కమిటీని నాతో కూడా మన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ వేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ ముందు ఉన్న పాలక వర్గానికి ఈ నెల 4వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మన అమర్నాథ్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా లోకేష్ గారితో కలిసి మాట్లాడి నాకు 6 నెలలు అంటే ఈ రోజు నుంచి అంటే 5/8/24 నుంచి